మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. ఆరు, 7, 8 వచనాలు మనము కలిసి చదువుకుందాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమినెడ్ల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకుందువని సెలవిచ్చెను. 19. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో నుండి త్రాగవలెను. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలోనికి రాగలిగే ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఇంతవరకు వ్యక్తిగతంగా మిమ్మల్ని మేము ఆరాధించే కృప మాకు దయచేశారు. తిరిగి నీ శరీరంలో రక్తంలో మేము యోగ్యంగా పాలు పంపులు పొందడానికి మమ్మల్ని మీరే సిద్ధపరచండి. దాసుని సంపూర్ణ ఖాళీ చేయండి. మా అందరి కొరకు కావలసిన వర్తమానం దయచేయమని మరొకసారి ఇక్కడ చేరొచ్చిన వారందరినీ కూడా మీ స్వాధీనం ఉంచుకోమని, వారు ప్రభువా నీ మాటలు వినగలుగుటకు, గ్రహించగలుగుటకు, లోబడుటకు సహాయం చేయమని, సరి చేసుకొని యోగ్యంగా నీ శరీరంలో పాలు పొందేవారినిగా చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. గడిచిన దినాల్లో మనము దావీదు గురించి అనేకమైన విషయాలు వింటూనే ఉన్నాము. ప్రత్యేకంగా పోయిన ప్రభు దినాన మనము అబ్యాతారు అనే యాజకుని గురించి మనము వింటా వచ్చినాం. ఈ అబ్యాతారు దగ్గర ఏఫోదు అనేది ఉంది. ఏఫోదు అనేది ప్రధాన యాజకుడు ధరించే వస్త్రముల్లో అదొక ముఖ్యమైన వస్త్రం. నిలువుటంగి వేసుకుంటాడు పూర్తిగా, మరి దాదాపు పాదముల మట్టుకు ఉంటుందంట నిలువుటంగి పూర్తిగా అనమాట. లాల్చీ కాదు, లాల్చీ అంటే సగమే ఉంటుంది, నిలువుటంగి అంటే క్రింది దాకా ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు పాస్టర్లు వేసుకుంటారు కదా తెల్లని అంగి, అది నిలువుటంగి చివరి దాకా వేసుకుంటారు. తర్వాత దాని మీద ఏఫోదు అనేది ఉంటుంది. ఏఫోదులో 2 భాగాలు. ఏంటా 2 భాగాలు? ఏఫోదులో ఏమున్నాయి? ఒకటేమో ఒక కోట్ లాగా ఉంటుంది, తర్వాత దాని మీద ఒక న్యాయ విధాన పథకం అనేది ఉంది. ఈ న్యాయ విధాన పథకం అనే దాన్ని ఏం చేస్తాడు, ఇక్కడ ఈ భాగానికి కట్టుంచుతాడు, క్రింద కూడా కట్టుంచుతాడు. అది ఒక ప్రత్యేకమైన సందర్భం, ప్రత్యేకమైన మరి వస్త్రము, అది ధరించాలి. ఆ పథకములో 12 రాళ్ళు ఉన్నాయి. 12 రాళ్ళు 12 గోత్రాల ఇశ్రాయేళ్ల గురించి మాట్లాడుతుంది. ఈ 12 గోత్రాల భారము ప్రధాన యాజకుడు భరించి వారి కొరకు విజ్ఞాపన చేసేవాడుగా ఉంటున్నాడు. తర్వాత ఇంకా 2 రాళ్ళు ఉంటున్నాయి. ఆ రాళ్ళు, ఒకటి ఊరీము, తుమ్మీము. ఈ 2 రాళ్ళు కూడా ఈ న్యాయ విధాన పథకంలో ఉంటున్నాయి. ఈ పథకంలో ఉన్న ఈ 2 రాళ్ల ద్వారా దేవుని చిత్తమును తెలుసుకొని యాజకుడు న్యాయము తీర్చేవాడు ఉంటున్నాడు. ఇది ప్రధాన యాజకుని వస్త్రాల్లో ప్రాముఖ్యమైనది. ఈ అబ్యాతార్ అనే వ్యక్తి, అతడు ఎవరి కుమారుడు చెప్పండి? ఎవరి కుమారుడు?
అహిమేలెకు కుమారుడు. ఒకానొక సమయంలో దావీదు అహిమేలెకు దగ్గరికి వెళ్ళి అక్కడ తానిచ్చిన రొట్టెలు తిని ఆ ఖడ్గము తీసుకొని తాను వచ్చేటప్పుడు మరి అక్కడ జరిగిన విషయాలను సౌలుకు చెప్పినప్పుడు సౌలు ఆ అహిమేలెకు తనతో కూడా ఉన్న 85 మందిని చంపిస్తాడు, యాజకులను చంపిస్తాడు. ఆ చంపిన వాడు దోయేగు అనే వ్యక్తి. కనుక పోయిన వారంలో మనం చెప్పాము, ఒక జత అంటే 2 జతల గురించి చెప్పాను. ఎవరు జతలు అంటే, మొదటి జతలో ఎవరున్నారు? సౌలు, దోయేగు. వీళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళు అంటే ప్రవక్తలను హింసించేవారు, ప్రవక్తలను చంపేవారు, ప్రవక్తలకు విరోధంగా లేక యాజకులకు విరోధంగా పనిచేసేవారు. అలాగే ఇంకొక జత మనం చెప్పుకున్నాం. వాళ్ళెవరు? దావీదు, అబ్యాతారు. వీళ్ళెవరు? దావీదు యాజకుల మీద ఆధారపడేవాడు, రెండవది అబ్యాతారు దేవుని పక్షంగా ప్రజల కొరకు విజ్ఞాపన చేసే ఒక నిజమైన యాజకుడు. కనుక యాజకులకు విరోధులుగా వాళ్ళిద్దరు నిలబడ్డారు, యాజకులకు పక్షంగా దావీదు, అబ్యాతారు నిలబడ్డారు. కనుక పోయిన వారం నేను చాలా విషయాలు చెప్పాను. దేవుడు మనకిచ్చిన దేవుని సేవకులు, సంపూర్ణ కాల సేవకులను దేవుడు ఎందుకు ఇచ్చాడో ఆ విషయాలను నేను పోయిన వారం చెప్పాను. అవి మళ్ళీ నేను రిపీట్ చేయను. ఈరోజు మన అంశం ఏంటంటే, ఇప్పుడు అబ్యాతారు యొక్క ప్రాధాన్యత ఎందుకు వచ్చింది అంటే, అబ్యాతారు దగ్గర ఏముంది? ఏఫోదు ఉంది. అబ్యాతారు దగ్గర ఏముందండి? ఏఫోదు. చూడండి, మొదటి సమూయేలు పోయిన వారం కూడా చదివాము ఆ మాట. 23వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం. అహీమెలెకు కుమారుడైన అబ్యాతారు ఏఫోదు చేతపట్టుకొని పారిపోయి కెయీలాలోనున్న దావీదు నొద్దకు వచ్చెను. ఇక్కడ 22వ అధ్యాయంలో కూడా ఉంది, కానీ ఇక్కడ స్పెసిఫిక్గా మనకేం కనపడుతుందంటే ఏఫోదు చేతబట్టుకొని పారిపోయి. ఏఫోదు ఎవరి దగ్గర ఉంది? అబ్యాతారు దగ్గర ఉంది. ప్రధాన యాజకుని వస్త్రాల్లో ఒక ముఖ్యమైనది. ఇప్పుడు ఏఫోదు యొక్క ఉపయోగం ఏంటి అంటే, ఏఫోదు దావీదునకు సహాయపడింది. ఇదే అధ్యాయం అంటే 23వ అధ్యాయంలో మీరు జాగ్రత్తగా గమనించగలిగితే, ఇక్కడ కెయీలా అనే ఒక ప్రాంతంలో మరి దావీదు తన ప్రజలు ఉన్నారు. కెయీలా అనే ప్రాంతంలో ఉన్నప్పుడు కెయీలా అనే ప్రాంతం మీదకి ఫిలిస్తీన్లు వచ్చి యుద్ధం చేసి వాళ్ళ ధాన్యమును ఏం చేస్తున్నారంట? దోచుకుంటున్నారు. చూడండి, మొదటి వచనం. తర్వాత ఫిలిస్తీన్లు కెయీలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీద ధాన్యమును దోచుకుంటున్నారని దావీదునకు వినబడెను. అప్పుడు ఏం జరిగింది? చదవండి, 2వ వచనం. అంతటి దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిస్తీన్లను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, నువ్వు వెళ్ళి ఫిలిస్తీన్లను హతము చేసి కెయీలాను రక్షించమని దావీదునకు. అప్పుడు వెళ్ళాడు, మొత్తానికి ఫిలిస్తీన్లతో యుద్ధం చేశాడు, కెయీలా వాసులకు రక్షణ కలిగించినాడు. ఇంతవరకు బాగుంది. దేవుణ్ణి అడిగాడు, దేవా వెళ్ళాలా? ఆ ఫిలిస్తీన్ల మీద పడి వారిని హతము చేసి కెయీలా వాళ్ళను, పాపం వీళ్ళు ఇబ్బందులో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, పోరాటంలో ఉన్నారు కనుక వాళ్ళు ఎవరు దిక్కులేని స్థితిలో ఉన్నారు కనుక నేను వాళ్ళకి ఏమైనా సహాయం చేయాలా అంటే దేవుడు వెళ్ళమన్నాడు. వెళ్ళిన ప్రకారం యుద్ధములో విజయాన్ని పొందాడు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, ఇప్పుడు కెయీలాలో ఉన్నాడు ఎవరు? దావీదు. తనతో కూడా ఉన్నవారు కూడా అక్కడ కెయీలాలో ఉన్నారు. ఉన్నప్పుడు ఈ సమాచారం ఎవరికి తెలిసింది? అంతకుముందు తెలిసినట్లుగానే ఎవరికి తెలిసింది? సౌలుకు తెలిసింది. సౌలు ఏం చేసినాడంటే, ఇక దావీదు నాకు దొరికిపోయాడు, ఆ అడ్డగడలు కలిగిన ప్రదేశంలో ఉన్నాడు, పట్టణంలో పట్టబడి అన్నాడు, కాబట్టి నేను పట్టుకుంటాను, నేను తప్పకుండా మరి అతన్ని పట్టుకొని అతని ప్రాణాన్ని తీస్తానని అనుకొని బయలుదేరి వస్తూ ఉండగా దావీదుకి ఎందుకో డౌట్ వచ్చింది, దావీదుకి ఎందుకో అనుమానం వచ్చింది. వచ్చి ఏం చేసినాడు? ఇప్పుడు రండి గమనించండి ఏం చేసినాడో ఇక్కడ మనం చూస్తున్నాం. 9వ వచనం. సౌలు తనకు కీడే ఉద్దేశించినాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారును ఏఫోదును
తెమ్మనెను. ఎందుకు తెమ్మన్నాడు? ఇప్పుడు చూడండి 10వ వచనం. అప్పుడు దావీదు, ఇశ్రాయేలు దేవా యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడు చేయని ఉద్దేశించున్నాడని నీ దాసుని నాకు రూఢిగా తెలియబడి ఉన్నది. కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా? నీ దాసుని నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా? ఇశ్రాయేలు దేవా యెహోవా, దయచేసి నీ దాసుని నాకు దానిని తెలియజేయమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చెను. బాగా అర్థం చేసుకుని, కెయీలాను రక్షించింది ఎవరు? దావీదు. కానీ కెయీలా ఎవరి పరిపాలన ఉంది? సౌలు పరిపాలన ఉంది. కనుక ఇప్పుడు కెయీలాగా వాళ్లకు మేలు చేసినాడు. కానీ ఇప్పుడు అదే కెయీలాకు ఎవరు వస్తున్నాడు? సౌలు వస్తున్నాడనే వార్త తెలిసి ఏఫోదు తెమ్మని అంటున్నాడు. అయ్యా, సౌలు నాకు కీడు చేయాలని ఉద్దేశించినాడు గనక ఇప్పుడు సౌలు ఇక్కడికి వస్తాడా? సౌలు కెయీలాకు వస్తాడా? నీ చిత్తం ఏంటో తెలియపరచు. అవును, వస్తాడు. రెండవది, ఈ కెయీలా వాళ్ళు నన్ను అతనికి అప్పగిస్తారా అంటే ఏమన్నాడు చూడండి. అప్పగించుదురా? 11వ వచనం. కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా అంటే ఏమన్నాడండి? దేవుడు ఏమన్నాడు? అక్కడే రాయబడింది. 12వ వచనం చూడండి. 12 చదవండి. కెయీలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా, ఖచ్చితంగా నేను అప్పగిస్తారని చెప్పి. ఎట్లా తెలిసింది ఇది? ఏఫోదు ద్వారా లేక అందులో ఉన్న ఊరీము ద్వారా, తుమ్మీము ద్వారా దేవుడు మాట్లాడాడు. సౌలు వస్తాడంటే వస్తాడు. మరి వీళ్ళ సంగతి ఏంది? వీళ్ళకి నేనేం చేసినాను? ప్రాణాలకు తెగించి ఫిలిస్తీన్లను ఓడించి వాళ్ళకు మేలు చేసినాను. మరి వీళ్ళు అప్పగిస్తారా అని అంటే మానవ జ్ఞానంతో ఆలోచన చేస్తే మేలు చేసిన వాడు ఏం చేయాలా? మేలే చేయాలి. కానీ అక్కడ ఫోర్స్ ఎట్లా ఉంది తెలుసా? దావీదుకు కాదు వాళ్ళు భయపడేది. ఎవరికి? సౌలుకు భయపడుతున్నారు. కనుక సౌలు తప్పకుండా వస్తాడు, సౌలుకు తప్పకుండా అప్పగిస్తారు. కాబట్టి నువ్వేం చేయాలి? ఇక్కడ నుండి మళ్ళా తప్పించుకొని పోవాలి. ఇది ఎలా సాధ్యమైంది దావీదు కంటే? ఏఫోదు ద్వారా. అది జ్ఞాపకం పెట్టుకో. దైవ చిత్తమును ఎరిగి తెలుసుకొనడం ద్వారా సౌలు నుండి కాపాడబడ్డాడు. ఇది 23వ అధ్యాయం. ఇప్పుడు 30వ అధ్యాయంలో కూడా అదే పరిస్థితి ఉంది. ఏ పరిస్థితిది? ఇక్కడ సౌలు ప్రస్తావన కాదు. ఇక్కడ ఏ ప్రస్తావన? అమాలేకీయులు దోచుకొని పోయినారు. ఈ దోచుకొని పోయిన అమాలేకీని మళ్ళా నేను దోచుకోగలనా? వారిని నేను జయించగలనా? ఇది నాకు తెలియాలి. తెలియాలంటే ఏం కావాలా? ఏఫోదు కావాలి. ఎందుకు ఏఫోదు? దేవుని చిత్తం ఏంటో నాకు తెలియాలి. నేను ఇప్పుడు మరి ఆపదలో ఉన్నాను, ఇబ్బందిలో ఉన్నాను. కనుక ఇప్పుడు నాకు దేవుని చిత్తం కావాలి. ఇక్కడ కొంచెం ఆగుదాం. క్రైస్తవునికి దేవుడు తన చిత్తమును నెరవేర్చడానికి అవకాశాలు ఎన్నో ఇస్తూ ఉన్నాడు. ఒక ఆయన ఏమన్నాడంటే, బయలుపరచబడిన దేవుని చిత్తం అనేది ఒకటి దేవుని వాక్యములో మన కొరకు వ్రాయబడి ఉంది. రివీల్డ్ గాడ్స్ విల్. బయలుపరచబడిన దేవుని చిత్తం. ఇది రాసుకోండి, ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. బయలుపరచబడిన దేవుని చిత్తము. ఈ బయలుపరచబడిన దేవుని చిత్తమును మనం తెలుసుకునే దాని కొరకు అనుదినము బైబిల్ చదవాలి. అనుదినము మోకాళ్ళ మీద ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యం చదవాలి. దేవా నాతో మాట్లాడు అని మనము దేవుని వాక్యం చదవాలి. బయలుపరచబడిన దైవ చిత్తము ఏంటంటే, ఆల్రెడీ దేవుడు దేవుని వాక్యములో కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని కట్టడలు ఇచ్చాడు. అది కేవలము పాత నిబంధనలోనే కాదు, క్రొత్త నిబంధనలో కూడా నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను అంటాడు. కనుక క్రొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ దేవుడు కొన్ని చేయమని చెప్తూ వచ్చినాడు. దీన్ని ఏమంటామంటే రివీల్డ్ గాడ్స్ విల్ అంటారు. ఇది ఆల్రెడీ మనకు చెప్పబడింది, బోధించబడుతుంది, వింటూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం.
మనకు బాగా తెలుసు. ఉదాహరణకి ఒక మాట ఆయన అన్నాడు, ఏమన్నాడు? నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులైండుడి అనే మాట రివీల్డ్ గాడ్స్ విల్. అంటే ఆల్రెడీ మనకు చెప్పబడింది, అది మనకు తెలుసు, అది అలాగూ చేయాలనేది మనకు తెలుసు. తర్వాత ఏమన్నాడు? దీన మనసు అనే వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి అని ఒక చోట ఉంది. తర్వాత విధేయులైన పిల్లలై అని అన్నాడు, విధేయులైండుడి అంటాడు, లోబడి ఉండండి అంటాడు. ఇవన్నీ కూడా ఏంటంటే బయలుపరచబడిన దైవ చిత్తం. ఈ బయలుపరచబడిన దైవ చిత్తానికి మనము సదా విధేయులమై ఉండాలి. బాగా అర్థం చేసుకోండి. దేవుని వాక్యం చదవడం ద్వారా బయలుపరచబడిన దైవ చిత్తం ఏంటో మనకు తెలుస్తూ ఉంది. కనుక ఈ దేవుని చిత్తమును మనం ఏం చేయాలా? తెలుసుకొని దాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి, జరిగించే వారంగా ఉండాలి. బయలుపరచబడని దేవుని చిత్తం కూడా ఉంది. రివీల్డ్ గాడ్స్ విల్, తర్వాత నాట్ రివీల్డ్ గాడ్స్ విల్. అంటే బయలుపరచబడని దేవుని చిత్తం కూడా ఉంటుంది. అది ఎలా బయలుపరచబడుతుందంటే ఆయా సందర్భాల్లో, ఆయా పరిస్థితులలో దేవుని దగ్గర ప్రత్యేకంగా కనిపెట్టడం ద్వారా, ప్రభు దగ్గర విచారణ చేయడం ద్వారా, ఆ సమయానికి ఆ సందర్భములో ఎలా ముందుకు సాగాలో, ఎలా కొనసాగాలో అది ఆ సమయానికి బయలుపరచబడేది. అది రహస్యంగా ఉంటుంది. దేవుని చిత్తం గురించి మాట్లాడేటప్పుడు 2 విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. మొదటిది బయలుపరచబడిన దైవ చిత్తం, దానికి మనం లోబడాల్సిందే. అందుకే వాక్యం చదివినప్పుడల్లా ఎవరు దేవుని వాక్యానికి లోబడతారో నిజంగా వారు ఎంతగానో ఆస్వాదించబడతారు. దేవుని వాక్యం వారిని నడిపిస్తుంది, దేవుని వాక్యం వారిని బలపరుస్తుంది, దేవుని వాక్యం వారిని క్షేమాభివృద్ధిలోనికి నడిపిస్తూ ఉంటుంది. రెండవది కష్టాల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, పోరాటాల్లో, ఇబ్బందుల్లో, పరిశోధనలో మనం వెళుతూ ఉన్నప్పుడు అప్పటికప్పుడే దేవుని స్వరం మనకు అవసరం, దేవుని నడిపింపు మనకు అవసరం. ఉదాహరణకి ఒక జటిలమైన విషయాన్ని మనం ఛేదించాల్సి వచ్చినప్పుడు, మన మీదకి ఎవరో పోరాటంగా వచ్చినారు, మన మీదకి దొమ్మిగా వచ్చినారు, మన మీదకి విరోధంగా వచ్చినారు. ఇప్పుడు దాన్ని మనం ఎదుర్కోవాలంటే ప్రభా ఈ పరిస్థితిలో నేను ఏం చేయాలి అని అడగాలి కదా, దేవుని మార్గం తెలుసుకోవాలి కదా. లేక ఏదో ఒక ఆర్థిక సమస్యలో నువ్వు కృంగబడి ఉన్నావు, లేక ఏదో ఒక అనారోగ్య పరిస్థితిలో నువ్వు చిక్కుకొని ఉన్నావు, ఏదో ఒక ఆపదలో నువ్వు ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుని ఆలోచన ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుని చిత్తం అంటే దేవుని ఇష్టము అని అర్థం. దేవుని చిత్తం అనే మాటకు మరొక మాట ఏంటంటే దేవుని ఇష్టం. ఒక్కొక్కరి విషయంలో దేవుని ఇష్టం ఉంది. వ్యక్తిగతంగా నా విషయంలో దేవుని ఇష్టం ఉంది, కుటుంబం విషయంలో దేవుని ఇష్టం ఉంది, సంఘం విషయంలో కూడా దేవుని యొక్క ఇష్టం. దీన్నే మనం ఇంకొక భాషలో దేవుని చిత్తము అని అంటాం, విల్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని యొక్క చిత్తము నీకు నాకు బయలుపరచాలని కోరుతున్నాడు. ఇర్మియా గ్రంథము 29:11 ఏమంటాడు చూడండి, ఒక మాట, అద్భుతమైన వాగ్దానం అక్కడ మన కొరకు వ్రాయబడింది. ఇర్మియా గ్రంథము 29:11 నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు వ్యక్తిగతంగా ఒక్కొక్కరి విషయంలో ఏం కలిగి ఉంటున్నాడు? ఒక ఉద్దేశము కలిగి ఉంటున్నాడు. నీ విషయంలో ఒక ఉద్దేశం ఉంది, నా విషయంలో ఒక ఉద్దేశం ఉంది. అలాగే నా కుటుంబ విషయంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది, నీ కుటుంబ విషయంలో దేవునికి ఉద్దేశం ఉంది. అలాగే స్థానిక సంఘం విషయంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది, సార్వత్రిక సంఘమునకు దేవుని ఉద్దేశం ఉంది. దేవుని ఉద్దేశాలను తెలుసుకోవాలి. దేవుని ఉద్దేశాలు తెలుసుకోవాలంటే దేవుని యొక్క సన్నిధిలో మనం విచారణ చేయాలి. రెండవది దేవుని ఉద్దేశమే కాదు, దేవుని ప్రణాళిక. అందుకే గాడ్స్ పర్పస్ అండ్ గాడ్స్ ప్లాన్. దేవుని యొక్క ప్రణాళిక కూడా నీ ఎడల ఉంటుంది.
దేవుడు అద్భుతమైన ప్రణాళిక నీ విషయంలో రచించి పెట్టాడు ఆయన కదా. నీ విషయంలో వ్యక్తిగతమైన ప్రణాళిక దేవునికి ఉంది. కానీ ఆ ప్రణాళిక నువ్వు ఎలా తెలుసుకోగలవు? ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి, ప్రభువా నా విషయంలో నీ ప్రణాళిక ఏంటి, నా విషయంలో నీ చిత్తం ఏంటి? నేనేదో ఒక మృగములాగా బ్రతుకుతున్నాను. మృగం అంటే ఏంటి? మృగం ఏం చేస్తుందండి? అది పుట్టింది మొదలుకొని ఈ లోకములో అది మరణించేంత వరకు కూడా అది అలాగే తింటుంది, పడుకుంటుంది, అలాగూ బ్రతుకుతూ ఉంటుంది. కాబట్టి మృగానికి ఒక క్రమం ఏమి ఉండదు. ఉంటుందా? మృగానికి ఒక క్రమం ఉంటుందా? మృగం అనేది ఎలా ఉంటుందంటే అది అడవిలో ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటుంది, దాని జీవితం అలా కొనసాగిస్తూ ఉంటుంది. మనం మృగాలం కాదు, మనము దేవుని పిల్లలం. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, దేవుడు మనల్ని సృష్టించినాడు. ఈ లోకములో ఉన్న ప్రకృతి అంతటి కంటే ఆయన నిన్ను ఎక్కువగా ప్రేమించాడు. నీ కొరకు ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఒక గొప్ప ప్రణాళిక ఆయన రచించినాడు. నీ విషయంలో అద్భుతమైన ప్రణాళిక ఉంది. అందుకే ఇక్కడ అంటాడు, మిమ్మల్ని గురించిన ఉద్దేశములు అవి హానికరమైనవి కావు, కానీ రాబో కాలం అవి సమాధానకరం, మేలు కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే. దేవుడు ప్రతి ఒక్కరి విషయంలో అలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇప్పుడు దావీదు విషయంలో కూడా దేవుని ఉద్దేశం ఉంది, దేవుని ప్రణాళిక ఉంది. అది ఇప్పుడు తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక నూతన విధానములో తను సమస్య గుండా వెళుతున్నాడు. ఒక నూతన సమస్యకు నూతన ప్రణాళిక అవసరం. ఒక నూతన సమస్యకు ఒక నూతన ఉద్దేశము, దేవుని ఉద్దేశం ఏంటో తెలియాలి. లేకపోతే ఇక్కడ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే చీకటిలో ఉన్నాడు, ఏమీ తెలియని స్థితిలో ఉన్నాడు. గతంలో దేవునితో తనకు ఎలాంటి సంబంధం ఉంది? సరైన సంబంధం ఉంది. 23వ అధ్యాయంలో ఎలాగున్నాడు దావీదు? దేవునితో సరైన సంబంధం, అదే రైట్ రిలేషన్షిప్ అని చెప్పాను పోయినసారి. కాబట్టి దేవునితో సత్సంబంధం, సరైన సంబంధం ఉంది కనుక దేవుడు పిలవగానే పలికాడు. కానీ ఇప్పుడు ఏమైపోయినాడు? 27వ అధ్యాయం నుండి 30వ అధ్యాయము 6వ వచనం వరకు కూడా దావీదు తప్పిపోయాడు కనుక ఇప్పుడు పశ్చాత్తాపడాల్సిన పరిస్థితి ఏర్పడింది, దేవుని వైపు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది, ధైర్యము తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఒక యాజకుని మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంత మాత్రమే కాదు, దేవుని చిత్తం ఏంటో అతనికి తెలియాలి. దేవుని చిత్తాన్ని తాను తెలుసుకోవాలని దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆ ఎఫోదు తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాడంట? దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. రండి దయచేసి ఎన్నో వచనం? అది 8వ వచనం. నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలిసి కొందునా అని యెహోవా యొద్ద దావీదు ఏం చేశాడంట? విచారణ చేయగా. చాలు, విచారణ చేశాడు. ఏమని? అయ్యా, ఇప్పుడు ఈ దండు నన్ను దోచుకొని పోయింది, మమ్మలను దోచుకొని పోయింది. ఈ దండును తరమగలనా? వాళ్ళని నేను పట్టుకోగలనా? నేను పోగొట్టుకున్నదంతా సంపాదించుకోగలనా అని దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. బస్టాండ్కి వెళ్ళగానే మనకేం కనబడుతుంది? ఎంక్వైరీ కనబడుతుంది. ఎంక్వైరీ ఏంటింది? విచారణ కేంద్రం. ఏ బస్సు ఎప్పుడు నడుస్తుందో. పోయిన వారంలో మన దగ్గర బ్రదర్ని డ్రాప్ చేయడానికి నేను బస్ స్టాండ్కి వెళ్ళాను. 5 గంటలకు బస్సు ఉంటుందని వెళ్ళాము. 5 గంటలకు వెళ్ళాలంటే ఇక్కడే 4:30కే లేచి హడావుడిగా 5 గంటలకల్లా అక్కడ ఉంటే మరి తీరా చూస్తే ఒక బస్సు కూడా లేదు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి బస్సు లేదు. తర్వాత కొంచెం ఆలోచన చేసి వెళ్ళాము. అక్కడ ఎంక్వైరీలో కనుక్కుంటే వాళ్ళు అన్నారు 5:45కి ఒక బస్సు ఉంది సార్, 6:15కి ఒక బస్సు ఉందన్నారు. అంటే ఎలా తెలిసింది? ఎంక్వైరీ. కాబట్టి అది విచారణ కేంద్రం. అలాగే రైల్వే ఎంక్వైరీ ఉంది, ప్రతిదానికి కూడా ఎంక్వైరీ ఉంది. అలాగే ఒక హాస్పిటల్కి వెళితే రిసెప్షనిస్టులు ఉంటారు అక్కడ. కాబట్టి మీకు ఏం కావాలండి అని అడిగినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి సహాయం చేస్తారు. కనుక మరి మనం గమనించాలి, ఎంక్వైరీ అనేది ఎంతో అవసరం. దేవుని దగ్గర నీవు విచారణ చేయాలి. అసలు దేవునితో గడపడానికే సమయం లేకపోతే దేవుని దగ్గర ఎప్పుడు ఎంక్వైరీ చేస్తావు? దేవుని దగ్గర ఎక్కడ అడగగలుగుతావు? ఈరోజు మనం ఎలా ఉన్నామంటే యంత్రాల్లాగా పరిగెత్తున్నాము. గడియారపు
అది ఏమంటారు, సెకండ్ల ముళ్ళు కంటే వేగంగా మనం పరిగెత్తుతూ ఉన్నాం. ఎందుకొరకు పరిగెత్తున్నాము మనకు తెలుసు. బైబిల్లో రాయబడింది, సమయము ఎలా అంట, గాలికి కొట్టుకొని పోయినట్లుగా సమయం ఏమవుతుంది, గతించిపోతా ఉంది. సమయం అంతా వృధా అయిపోతూ ఉంది. కనుక ఏదేదో ఒకటి పట్టుకున్నామంటే దాంట్లోనే వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ ప్రభు దగ్గర విచారణ చేయడానికి సమయం ఉందా? ప్రభు పాద సన్నిధిలో గడపడానికి సమయం ఉందా? ప్రభు ఇదిగో ఈ పరిస్థితిలో నేను ఏం చేయాలి? సౌలు నేల మీద పడ్డాడు. ఎక్కడ? ఏ సౌలు? క్రొత్త నిబంధన సౌలు. ఒక వెలుగు చూచాడు, అది చూడలేక క్రింద పడ్డాడు. ఒక స్వరం విన్నాడు, ఏమని? సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తూ ఉన్నావు. అప్పుడు ఆయన, ప్రభువా నువ్వెవడు అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నీవు హింసిస్తున్నా యేసును. ఆ తర్వాత మనకి 22వ అధ్యాయంలో రాయబడింది, ప్రభువా నేనేమి చేయవలనని అడుగుతాడు. కాబట్టి ఇది మన జీవితంలో అవసరం. ప్రభువా నేనేం చేయాలి? చాలా పర్యాయాలు మన ఆలోచనలే మనం నెరవేర్చుకుంటాం. ఏదో ఒక అవసరమైనప్పుడు క్రిటికల్ కండిషన్లో ప్రభు దగ్గరికి వస్తాం. మిగతా విషయాల్లో దేవుని అడగం, మనం దేవుని మీద మనం ఆధారపడం. కనుక అందుకే ప్రతిరోజు నీతో దేవుడు మాట్లాడాలంటే, ప్రతిరోజు ఆయన నీ మార్గమును నిర్దేశించాలంటే, ఆయన ఒక మార్గదర్శిగా ఉండాలంటే నువ్వు తప్పకుండా దేవుని వాక్యము చదవాల్సిందే. అనుదినము మోకాళ్ళ మీద ఉండి చదవాల్సిందే. చాలా కాలం క్రిందట ఒక గురుడి వ్యక్తి గురించి నేను విన్నాను. ఆ గురుడి వ్యక్తి, ఆయనకు చదువు రాదు, కానీ బైబిల్ చదివించుకోవాలని ఆశ ఉంది. అతడు ఏం చేస్తాడంటే, ఈ బైబిల్ ఒక భాగం చదివిన తర్వాత అక్కడ ఒక మార్కర్ లాగా ఏదో ఒకటి పెట్టుకుంటాడు. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయనకు బైబిల్ చదివేవాళ్ళు కావాలా? బైబిల్ చదివేవాళ్ళు కావాలంటే చదువు వచ్చిన వాళ్ళు కావాలి కదా. అప్పుడు అక్కడ పిల్లలు ఎవరైనా వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు ఎవరిదో శబ్దం అయినప్పుడు వెంటనే అరే బాబిట్రా అని పిలుస్తాడు. పిలిచినప్పుడు వాడు ఏం చేస్తాడంటే, ఏంటి అంకుల్ అంటాడు. అంటే ఏం లేదురా, ఇదిగో నేను ఇక్కడ మార్కు పెట్టాను కదా, ఇదిగో ఇక్కడ నుండి నువ్వు చదవాలా, నేను నీకు పావలా ఇస్తాననేవాడంట. అప్పుడు పావలా ఎక్కువ కదా, పావలా అంటే ఎంత, చారానా 25 పైసలు. నేను నీకు పావలా ఇస్తాను, ఏదన్నా కొనుక్కుందో కానీ నువ్వేం చేస్తావు, ఇదిగో నాకు ఇది చదివి పెట్టు అనేవాడంట. ఎవరతను? అంధుడు. మనకైతే ఒక కళ్ళు 2 కళ్ళు పోయి 4 కళ్ళు ఉన్నాయి మనకు. ఒక్కొక్కళ్ళకి ఎన్ని కళ్ళు? నాకు కూడా 4 కళ్ళు కదా. కాబట్టి ఇన్ని కళ్ళు ఉన్నా కానీ చదవడానికి తీరిక లేదు. అతడు ఒక అంధుడు, చదువు లేదు, ఆశ కలిగి రోజుకొక పావలా ఖర్చు పెట్టుకొని వాటితో చదివించుకొని జాగ్రత్తగా వింటూ ఉన్నాడు. ఈరోజు చాలామంది చదువు రాదని, తీరిక లేదని, సమయం లేదని, ఆ పనులు ఈ పనులు అని బిజీ అని దేవుని వాక్యాన్ని మనం చదవడం లేదు. దేవుని వాక్యాన్ని చదివినా కూడా అదొక ఏమంటారు, ఆచారంగా చదువుతున్నాం, అలవాటుగా చదువుతున్నాం. దేవా ఈరోజు నాతో మాట్లాడు, ఈ వాక్యం ద్వారా నన్ను దర్శించు, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడు అని మనం నిజంగా చదివితే దేవుడు మాట్లాడతాడు. దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. దేవుని చిత్తము చేయాలనే ఆశ నీకుంటే దేవుడు తప్పకుండా నీకు సహాయము చేస్తాడు. చూడండి 32వ కీర్తన 8వ వచనం. 32వ కీర్తన 8వ వచనం తీసిన వారు చదవండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఎప్పుడు? మనం దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, శ్రద్ధతో ఆసక్తితో వాక్యాన్ని చదవడానికి కొంత సమయము ఇచ్చి, వేరే ఆలోచనలన్నీ ప్రక్కకు పెట్టి, వేరే శబ్దాల నుండి ప్రక్కకొచ్చి, వ్యక్తిగతంగా ప్రభుతో సహవాసం సంబంధం కలిగి మనం దేవుని వాక్యం చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. రండి యెషయా గ్రంథంలో ఇంకొక మాట చదువుదాం. యెషయా గ్రంథము
యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఎప్పుడు అంటే దేవుని వాక్యము నువ్వు ప్రార్థనాపూర్వకంగా చదివినప్పుడు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరగకుండా ఏం చేయాలంట? ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని ఒక శబ్దము వినబడుతుంది, ఒక స్వరము వినబడుతుంది. కనుక ప్రియని వారులారా గమనించండి, దేవుని స్వరం వినే అలవాటు నీకు లేకపోతే ప్రభు నిన్ను ఎలా నడిపించగలడు? ఎలా నువ్వు దేవుని చిత్తాన్ని జరిగించగలవు? నేను ముందే చెప్పాను, రివీల్డ్ గాడ్స్ విల్, బయలుపరచబడిన దేవుని చిత్తం చేయాలంటే దేవుని వాక్యం చదవాలా. రెండవది, అత్యవసర పరిస్థితులలో ప్రభు మీద ఆధారపడి నువ్వు కొనసాగే దాని కొరకు కూడా రహస్యంగా నీకు మర్మముగా ఉన్నా, లేక నీకు అర్థం కాకుండా ఉన్నా దైవ చిత్తము నీకు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా దేవుని వాక్యం చదవాల్సింది. కనుక ఇప్పుడు దావీదుకు ధర్మశాస్త్రం లేదు, దావీదుకు మందిరం లేదు, దావీదుకు అక్కడ ఎవరూ లేరు. కానీ తన దగ్గర ఏముంది? ఏఫోదు మాత్రమే ఉంది, ఒక యాజకుడు మాత్రమే ఉన్నాడు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చేస్తున్నాడు ఆయన? అయ్యా నేను వారిని తరమాలా, నేను ఆ దండును తరిమెదనా అని దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? విచారణ చేస్తున్నాడు. దావీదు యొక్క విచారం పోవాలంటే ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? దావీదు యొక్క విచారం పోవాలంటే విచారణ చేయాల్సి వస్తుంది. దావీదు యొక్క విచారమునకు విరుగుడు ఏంటంటే దేవుని దగ్గర విచారణ చేయడమే. ఇప్పుడు దేవుని దగ్గర విచారణ చేసి దేవుని చిత్తమును తెలుసుకోవడం ఎలా ఉంటుందంటే అంధకారములో అరుణోదయం లాగా ఉంటుంది. ఎలా ఉంటుంది? అంధకారములో అరుణోదయం లాగా ఉంటుంది దేవుని చిత్తమును తెలుసుకోవడం, జరిగించడం. తర్వాత పౌలు అంటాడు, మేము అపాయములో ఉన్నను కేవలము 2 కొరింథీ 4 చూడండి, 2 కొరింథీ 4 అధ్యాయం 8వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:8 చదవండి. ఎట్టుపోయినను శ్రమపడుచున్నాము, అపాయములోనున్నను కేవలము ఏం కలిగి ఉన్నామంటున్నాడు? ఉపాయం మాకు అంది. ఇదనమాట. ఇప్పుడు దావీదు ఎట్లున్నాడు? అపాయములో ఉన్నాడు, అన్నీ కోల్పోయిన వాడుగా ఉన్నాడు. కానీ దేవుని చిత్తం ఏం చేస్తుంది? ఆయనకి ఒక ఉపాయాన్ని తెలియపరుస్తుంది. అర్థమైందండి? నువ్వు అపాయములో ఉన్నా కూడా దేవుని చిత్తము నీకేం చేస్తుందంటే ఒక ఉపాయాన్ని, ఒక ఆలోచన నీకు తెలియపరుస్తూ ఉంది. అంధకారములో ఒక అరుణోదయం లాగా దైవ చిత్తము నీకు సహాయపడుతుంది. రెండవది, అపాయములో ఉన్నా కూడా నీకు ఉపాయాన్ని కల్పిస్తూ ఉంది, ఉపాయాన్ని చూపిస్తూ ఉంది. తర్వాత ఇంకొక మాట, ఆందోళనలో ఆందోళనలో ఆలోచన కలిగిస్తుంది. దేవుని చిత్తం ఏం చేస్తుందండి? ఆందోళనలో ఉన్నావు, కలవరంలో ఉన్నావు, గలిబిలిగా ఉన్నావు, దిక్కుతోచని స్థితిలో ఉన్నావు. ఆందోళనలో ఉన్న వారికి ఒక మంచి ఆలోచన కలిగించేది దేవుని చిత్తం. అందుకే నేను నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? యెహోవా నేను ఇది చేయాలా, దేవా నేను ఇది చేయాలా, నేను ఇక్కడికి వెళ్ళాలా అంటే దేవుడు అంటాడు వెళ్ళు అంటాడు, లేకపోతే వద్దు అంటాడు. ఫిలిస్తీన్ల దేశములో మరి దావీదు అడిగాడు ఏమని? అయ్యా సౌలు వస్తాడా అంటే వస్తాడు, మరి వీళ్ళు అప్పగిస్తారా అంటే అప్పగిస్తారు, మరి ఇక్కడ ఉండాలా అంటే ఉండొద్దు. ఏమన్నాడు? వెళ్ళమన్నాడు. ఒక చోట వెళ్ళమంటాడు, ఒక చోట ఏమో దేవుడు ఇక్కడే ఉండంటాడు. అంత సున్నితమైన విధానంలో దేవుడు మాట్లాడుతుంటే మనము బండబారిపోయిన చెవులు పెట్టుకుంటే ఎట్లా వింటాం చెప్పండి? బండబారిపోయిన హృదయాలు కలిగి ఉంటే మనం ఎలాగో ఆయన చిత్తమును చేయగలుగుతాం.
చూడండి, దేవుని వాక్యంలో దేవుడు తన చిత్తాన్ని తన దాసులకు ఎలా బయలుపరిచాడో. ఆదికాండము 18వ అధ్యాయం, ఆదికాండము 18వ అధ్యాయం, ఆదికాండము 18వ అధ్యాయంలో ఇక్కడ అబ్రహాము గురించి ఒక మాట మనం చదువుతాం. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనం చదవండి. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా. చాలు. దేవుడు ఏమంటున్నాడు? నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు నేను దాచెదనా. అంటే దేవుడు ఏది మరుగు లేకుండా నీకు చెప్పాలని ఇష్టపడుతున్నాడు, కానీ నువ్వే ఏం చేయట్లేదు, ఆయనకు సమయం ఇవ్వడం లేదు. ఆయన నీకు అన్నీ తన హృదయంలో ఉన్న కోరికలన్నీ, ఆలోచనలన్నీ, విషయాలన్నీ పంచుకోవాలని ఆయన ఆరాటపడుతున్నాడు, కానీ నువ్వేం చేయట్లేదు, ఆయనకు సమయం ఇవ్వట్లేదు, ఆయనకు హృదయాన్ని ఇవ్వడం లేదు, ఆయనకు అవకాశం కూడా ఇవ్వడం లేదు. కానీ ఇక్కడ అబ్రహాము ఎట్లున్నాడంటే, అబ్రహాము దేవునికి స్నేహితుడు. అంటే అబ్రహాము దేవుని మనసెరిగిన వాడు, అబ్రహాము దేవుని సంతోషపెట్టేవాడు. కనుక ఇక్కడ రాయబడింది, నేను చేయబోయే కార్యమును నేను అబ్రహామునకు దాస్తానా. అంటే అన్నీ కూడా నేనేం చేస్తాను, అబ్రహామునకు చెప్తాను. ఇంకో రకంగా చెప్పాలంటే, ఇంకొకరికి చెప్పినా చెప్పకపోయినా కానీ నేను అబ్రహాముకు మాత్రము అన్నీ చెప్తాను. చూడండి, స్నేహితునికి ఏం చెప్తాం? అన్ని సీక్రెట్లు చెప్తారు కదా. అబ్రహాము దేవునికి స్నేహితుడైనాడు కనుక చేయబోయే విషయాలన్నీ తెలియపరుస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథములు ఇంకొక సందర్భం మనం చూస్తే, 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయంలో దేవుడు ఏలీకి సంగతులను దాచిపెట్టాడు, కానీ సమూయేలుకి ఏం చేశాడు? వాటిని బయలుపరిచాడు. కారణం ఏంటి? ఏలీకేమో దేవుడు సంగతులు దాచిపెట్టాడు, జరగబోయే విషయాలు దాచిపెట్టాడు. ఏలీ సీనియరా లేకపోతే సమూయేలు సీనియరా? వృద్ధుడండి ఆయన, ప్రధాన యాజకుడు, వృద్ధుడుగా ఉన్నాడు, అనుభవం కలిగిన వాడు, యాజకుడే. కానీ దేవుడు తన సంగతులను, తాను చేయబోయే సంగతులను ఏలీకి దాచిపెట్టాడు. కానీ అప్పుడప్పుడే యాజక వస్త్రాలు ధరించి ఏఫోదు ధరించిన సమూయేలుకు దేవుడు సంగతులనే చేసినాడు. చిన్న సంగతులు కాదు, గొప్ప సంగతులు. ఆ బాలుడైన సమూయేలు జీర్ణించుకోలేని సంగతులు కూడా ఏం చేశాడంట? సమూయేలుకు తెలియపరిచాడు. ఏంటి కారణం? సమూయేలుకు ఏలీకి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటంటే, రైట్ రిలేషన్షిప్ అనేది నేను చెప్పాను. సమూయేలు రైట్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తున్నాడు, ఏలీకి అటువంటి రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయింది. ఏలీకి సరైన రిలేషన్షిప్ లేదు. అందుకే అతని కన్నులు మందంగా అయిపోయినాయి, చెవులు మందంగా అయిపోయినాయి. అవి భౌతికంగా మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా అతని కన్నులు మందంగా అయిపోయినాయి, అతని చెవులు మందంగా అయిపోయినాయి. చివరికి దేవుని స్వరం వినలేని దౌర్భాగ్య స్థితి. సౌలు గురించి కూడా మనం చెప్పుకున్నాం కదా. 29వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 29వ అధ్యాయం, 29వ అధ్యాయము అక్కడ ఒక మాట మనం గతంలో చదివాం, పోయిన వారం కూడా. 6వ వచనం చదవండి. 6వ వచనం. అయ్యా 29ఏనా? ఓకే 28 28 క్షమించండి, 28:6 చదవండి. యెహోవా యొద్ద విచారణ. ఈయన కూడా చేశాడు. ఎవరు? దావీదే కాదు, సౌలు కూడా దేవుని దగ్గర విచారణ చేసినాడు. ఎప్పుడు చేసినాడు? ఆపదలో ఉన్నప్పుడే, కష్టంలో ఉన్నప్పుడే విచారణ చేయగా, కలల ద్వారానైనను, ఊరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమి సెలవియ్యలేదు. ఎవరు? దేవుడు. ఎవరికి?
సౌలుకు. ఎందుకని? రైట్ రిలేషన్షిప్ లేదు, ఇక్కడ సరైన సంబంధం లేదు దేవునితో. అంటే ఆపద మొక్కుల బ్రతుకు అన్నమాట. ఎవరిది? సౌలుది. ఏ బ్రతుకండి? ఆపద మొక్కుల బ్రతుకు. మనది కూడా అంతే. తలనొప్పి వస్తే దేవుడు గుర్తొస్తాడు, పరీక్షలు వస్తే దేవుడు గుర్తొస్తాడు, లేకపోతే ఏదైనా అపాయం వస్తే అప్పుడు దేవా 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 అంటారు. అప్పటిదాకా దేవుడు లేదు, వాక్యం లేదు, సన్నిధి లేదు, ఏది లేదు. కాబట్టి నీ రిలేషన్ సరిగా లేకపోతే దేవుడు నీకు సహాయం చేస్తాడా? ఎట్లాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళాడంటే సౌలు అసలు ఎక్కడి నుండి కూడా దేవుని ఆలోచన దొరకడం లేదు. ఏలీ కూడా అంతే. ఏలీ కుటుంబంలో జరగబోయే విషయాన్ని దేవుడు ఏలీకి చెప్పడం లేదు. తన కుమారులు చావబోతున్నారు, తన కుమారుల మీదకి దేవుని ఉగ్రత రాబోతుందనే విషయం కూడా దేవుడు ఏలీకి మరుగు చేసినాడు. చిన్నవాడైన బాలుడైన సమూయేలుకి ఏం చేశాడు? దేవునికి వయసుతో, చెప్పండి, దేవునికి వయసుతో నిమిత్తము. మరి దేవునికి ఏం సంబంధం? దేంతో సంబంధం? హృదయం. మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు, దేవుడు ఏమి లక్ష్య పెడతాడు? నీ హృదయ స్థితిని బట్టి దేవుడు నీతో మాట్లాడతాడు. నీ హృదయం దేవుని ఎదుటి సరైనదిగా ఉంటే, దేవునితో సరైన సత్సంబంధం ఉంటే, దేవుడు మెల్లని స్వరము చేత మరి నీతో మాట్లాడి నీ గమ్యాన్ని సరైనదిగా చేస్తాడు. ఆయన ఒక మార్గదర్శిగా ఉండి నీకు బోధిస్తాడు. కీర్తన 32:8 నీ విషయం నెరవేర్చబడాలంటే, అలాగే మనం చదివాం కదా యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో మనం చదివిన ప్రకారం ప్రభు తన స్వరాన్ని మనకు వినిపించాలంటే ప్రభుతో నీకేముండాలా? సరైన సంబంధం. ఇది చాలామంది పోగొట్టుకుంటున్నారు. ఒక ఆయన అన్నాడు, మనుషులతో ఎక్కువ గడిపేవాడంట, దేవునితో ఎక్కువ గడపలేడంట. మరలా చెప్తా చూడండి. మనుషులతో ఎక్కువగా గడిపేవాడు దేవునితో ఎక్కువగా గడపలేడు. బ్రదర్, నేను మనుషులతో గడపనులే కానీ నాకు ఇంకా వేరే వాటితో గడుపుతాను అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది కదా, లేరా? మనుషులతో కాదు కానీ వస్తువులతో గడిపేవాళ్ళు లేరా? ఉన్నారు. ఏదైనా కానీ దేవుడు తప్ప వేరే వాటితో కానీ వేరే వారితో కానీ నువ్వు ఎక్కువ గడుపుతున్నావంటే నీకు దేవునికి సరైన సంబంధము లేదు. దేవుడు నీతో మాట్లాడలేదు. సౌలు పరిస్థితే లేక ఏలీ పరిస్థితే ఉంటుంది. కనుక నీవు నేను కూడా ఏమని ప్రార్థన చేయాలా? మొట్టమొదట దేవునితో మన జీవితాలు సరి చేసుకోవాలా, ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా. సత్సంబంధం కలిగిన తర్వాత సమూయేలు ప్రార్థన చేశాడు, యెహోవా నీ దాసుడు ఆలకించున్నాడు, ఆగ్నేయము. ఈ ప్రార్థన ఎవరు నేర్పించినారు? సమూయేలుకి ఎవరు నేర్పించినారు? సమూయేలు తనంతట తానే ప్రార్థన చేసినాడా? సీనియరే నేర్పించినాడు కానీ ఆయనతో దేవుడు మాట్లాడలేదు. నేర్పించేది సీనియరే, కానీ ఇప్పుడు దేవుని స్వరం వినడం లేదు. మరి ఆయనకు ఆ ప్రార్థన వర్తించదా? ఆయన చేయడా? ఆయన చేయట్లేదా? చేసినా ఉపయోగం లేదు. ఎందుకని? హృదయము సరిగా లేదు. కానీ ఇక్కడ ఈ ప్రార్థన యథార్థంగా మనం చేయగలిగితే దేవుడు అద్భుతంగా మనతో మాట్లాడతాడు. దేవుని చిత్తం విషయంలో 3 విషయాలు మేము ముందు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ఆ మాటలు చెప్పి నేను ముగించేస్తాను. మొట్టమొదటిది ఏంటంటే, దేవుని చిత్తమును మనము తెలుసుకోవాలి. ఈ 2 విషయాలు మొట్టమొదటి వినండి. మొదటిది, దేవుని చిత్తమును మనం ఏం చేయాలా? తెలుసుకోవాలా. నోయింగ్ గాడ్స్ విల్, దేవుని చిత్తమును తెలుసుకోవాలా. రెండవది, దేవుని చిత్తమును ఏం చేయాలా? జరిగించాలా. ఈ 2 ప్రాథమికంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, దేవుని చిత్తమును ఏం చేయాలా? మనం తెలుసుకోవాలా. తెలుసుకోవడం వాక్యము ద్వారా కావచ్చు, బోధ ద్వారా కావచ్చు, కొన్నిసార్లు సూచనల ద్వారా కావచ్చు, కొన్నిసార్లు పరిస్థితుల ద్వారా కావచ్చు. దేవుడు తన చిత్తమును మనకు తెలియపరుస్తాడు. మొట్టమొదటిది నోయింగ్ గాడ్స్ విల్, దేవుని చిత్తమును తెలుసుకోవాలి. రెండవది, దేవుని చిత్తమును ఏం చేయాలి? మనం జరిగించాలి. దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. ఈ 2 అవసరం. దేవుని చిత్తము ఎరగడం ఎంత ప్రాముఖ్యమో, దేవుని చిత్తము ఎరిగిన తర్వాత ఏం చేయాలా? దాన్ని అనుసరించి నడవకపోతే ప్రయోజనం లేదు. దైవజనుడు భక్సింగ్ గారి జీవితంలో తనకిష్టమైన ఒక మాట ఉంది. ఏంటి ఆ మాట అంటే, కీర్తన 40వ కీర్తన 8వ వచనం చదవండి.
40వ కీర్తన 8వ వచనం. ఏమనుందండి ఇక్కడ? నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. చాలు. ఇది దైవజనుడు భక్త్ సింగ్ గారి యొక్క మోటో, దైవజనుడు భక్త్ సింగ్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరో ఒక పెద్ద మిలిటరీ ఆఫీసర్ వచ్చి అడిగినాడంట భక్త్ సింగ్ గారిని. ఏమని అడిగాడంటే, అయ్యా మీ జీవితంలో అత్యంత ఇష్టమైనది, మీ జీవితంలో అత్యంత ఇష్టమైనది ఏంటంటే, ఆయన అన్నాడంట, దేవుని చిత్తమును తెలుసుకొనుట, దేవుని చిత్తమును నెరవేర్చుట, ఇదే నాకు సంతోషం అన్నాడంట. భక్త్ సింగ్ గారిని దేవుడు ఎలా సిద్ధపరిచినాడంటే, అడుగడుగునా కూడా దేవుని చిత్తం మీద ఆధారపడి జీవించే జీవితాన్ని ఆయనకు నేర్పించినాడు. కనుక అలాగూ ఆయన అభ్యాసంలోనికి వచ్చినాడు. ప్రతి విషయంలో కూడా. ఒకసారి ఒక చోట ఆయన చాలా ఇబ్బందిలో ఉన్నాడంట, చాలా ఇబ్బందిలో ఉన్నాడు. అక్కడ ఆర్థికంగా చాలా ఇబ్బందిలో ఉంటే ఒక హోటల్ ముందు నోటీస్ బోర్డు కనబడిందంట, ఇక్కడ ఇండియన్ డిషెస్ తయారు చేసేవాళ్ళు కావాలి, అంటే ఈ భారతదేశపు వంటలు చేసేవాళ్ళు కావాలి, కుక్ కావాలి అని అక్కడ ఒక నోటీస్ బోర్డు హోటల్ ముందు కనబడితే దేవుడితో అడిగాడంట, అయ్యా మరి ఇక్కడ ఒక వేకెన్సీ ఉంది, ఒక చిన్న ఉద్యోగం ఉంది, నన్ను చేయమంటావు అంటే దేవుడు అన్నాడంట వెళ్ళమన్నాడంట. వెళ్ళాడంట. తీరా ఆయనకు వంట వస్తుందా? రాదు, ఏ వంట రాదు. కానీ వెళ్ళాడు, దేవుడు మాట ప్రకారం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇక చేస్తారా మీరంటే చేస్తానన్నాడు. ఎందుకని దేవుడు చేయమన్నాడు కదా, చేస్తానన్నాడు. ఇక అప్పుడు వంట ప్రారంభించే దాని ముందు ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేసి, ప్రభువా ఉప్పు ఎంత వేయాలో, కారం ఎంత వేయాలో, అల్లం ఎంత వేయాలో, ఇంకా ఇవన్నీ ఈ దినుసులు ఎలాగేయాలో నాకేం తెలియదు. ప్రతిదానికి ప్రార్థన చేసేసాడంట. ప్రభు చిత్తానుసారంగా అన్నీ వేస్తే బ్రహ్మాండంగా వంట వండాడంట. వాళ్ళు చాలా సంతోషపడ్డారంట. చాలా బాగా చేశారండి మీరు. ఎందుకు నేను చెప్తున్నానంటే, నీకు ఏది రాకపోయినా కూడా దైవ చిత్తానుసారంగా నువ్వు వెళితే అక్కడ ఏమవుతున్నావు? సక్సెస్ అవుతావు. క్రైస్తవ జీవితంలో దేవుని చిత్తానుసారంగా మనం ముందుకు సాగితే ఎక్కడ మనం ఫెయిల్ కాము, ఓడిపోము, వెనక్కి రాము. అవమానం అనేది గురి కాదు. మన జీవితంలో దేవుని చిత్తానుసారంగా వెళ్ళనప్పుడే అన్ని నష్టాలు. దావీదు నష్టపోవడానికి కారణం ఏంటంటే దైవ చిత్తాన్ని వదిలేసినాడు, స్వచిత్తం మీద ఆధారపడ్డాడు. కనుకనే తన జీవితం ఇంత భ్రష్టు పట్టిపోయింది, ఇంతగా తాను మరి నష్టపోయిన వాడుగా ఉంటున్నాడు. జీవితంలో ఎన్నడూ చూడని చేదైన అనుభవాన్ని చూచాడు. ఎందుకంటే దేవుని చిత్తాన్ని చేయలేక తప్పిపోయాడు ఈ సందర్భంలో. అందుకే మరలా అంటున్నాడు, యెహోవా నేను ఆ దండును తరుముతానా, నేను వారిని ఎదుర్కోగలనా, నేను వారిని జయించగలనా? ఇప్పుడు నువ్వు నాకు చెప్పకపోతే నేనేం చేయలేను ప్రభువా. సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డాడు. క్రైస్తవ జీవితంలో ఎంత అవసరం, దేవుని చిత్తమును తెలుసుకోవాలి. రెండవది దేవుని చిత్తాన్ని జరిగించాలి, నెరవేర్చాలి. అది లేకపోతే మనకు లోకంలో ఉన్న వాళ్ళకి ఏం వ్యత్యాసం లేదు. ఒక కఠినమైన మాట బైబిల్లో ఉందండి, చూడండి. ఆ మాట చదివినప్పుడల్లా నిజంగా భయం వేస్తూ ఉంటుంది. ఏమని రాయబడింది? మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదవండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. కాబట్టి తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. కనుక దేవుని వాక్యములో మనం చూడగలం, దేవుని చిత్త ప్రకారం చేసిన వారు ఉన్నారు. దావీదు అంటున్నాడు, దేవాన్ని చిత్తము చేయడం నాకు సంతోషం. చివరికి యేసుప్రభు వారు కూడా ఒక ప్రార్థన చేస్తాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయము
26వ అధ్యాయం. మత్తయి సువార్త 26. తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్మంటాడు. చూడండి 26:39 చదవండి. సాగిలపడి ఇక్కడ యేసుప్రభువు వారి యొక్క ప్రార్థన ఎవరితో మాట్లాడుతున్నాడు? పరలోకమందున్న తండ్రితోనే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఏంటి ప్రార్థన? ఏమన్నాడండి? నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అన్నాడు. కాబట్టి ఈ ప్రార్థనలో ఇలాగెందుకు చేసినాడు? తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చిన ప్రభువే, తండ్రి చిత్తం నెరవేర్చడానికే అదే నాకు ఆహారం అని చెప్పిన ప్రభువే ఇక్కడ అంటాడు, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అనే మాట అనకముందు ఏమన్నాడు? సాధ్యమైతే. చూడండి, యేసుప్రభు మాటల్లో ఎక్కడ కూడా ఆయన తప్పిపోయినట్లుగా మనం చూడం. ఆయన మాటల్లో ఎక్కడ కూడా తప్పిపోలేదు. సాధ్యమైతే, అయ్యా సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ గిన్నె ఎలా ఉందంటే చాలా కఠినంగా ఉంది. ఈ గిన్నెలోని త్రాగడం చాలా కష్టంగా ఉంది. ఈ అవమానం, ఈ నింద, తిరస్కారము, ఈ రక్తము కార్చుట, అవమానపరచబడుట, మరణము, ఈ వేదనకరమైన ఈ గిన్నెలోనిది నేను త్రాగడం ఒకవేళ సాధ్యమైతే ఏమంటున్నాడు? ఇది నా యొద్ద నుండి తొలగిపోను. మనం కూడా ఇలాగ ప్రార్థన చేస్తాం కదా, ఏమని? ప్రభువా ఈ శోధన నుండి తప్పించు, ఈ కష్టము నుండి తప్పించు, ఈ ఇబ్బంది నుండి తప్పించు, ఈ రోగం నుండి తప్పించు, ఈ ఆర్థిక బాధ నుండి తప్పించు అని అడిగినట్లుగానే ఉంటుంది. ఉంటుందా? ఉండదా? ఉంటుంది. మన అక్కర కొలది మనం రేంజ్ ఎక్కువ చేసి ప్రార్థన చేస్తాం కదా. కష్టాలు లేనప్పుడు ఏమో క్యాజువల్గా ప్రార్థన చేస్తాము. కష్టాలు ఎక్కువైతే ఎలా ప్రార్థన చేస్తాం? వెక్కి వెక్కి ఏడ్చుకుంటా, ఉపవాసం ఉండి, కన్నీటితో, వేదనతో, దుఃఖముతో ప్రార్థన చేస్తూ ఉంటాం. సరే, ప్రభు ఎందుకు ఇక్కడ ప్రార్థన చేసినాడంటే మానవ సంబంధమైన కొంచెం ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. ఆయనకి ఏం ఆలోచన వచ్చిందంటే, అరే ఇది తొలగిపోతే బాగుండేమో అనిపించింది. కానీ వెంటనే దాన్ని సరి చేసుకొని ఏమన్నాడు చూడండి, అయినను ఏమన్నాడండి? అయినను నా ఇష్ట ప్రకారము కాదు. చెప్పగలమా? నేను చెప్పగలనా? ప్రభువా నా ఇష్ట ప్రకారం కాదు. ఎన్ని సందర్భాల్లో నా ఇష్టం. ఈరోజు కొడుకు తండ్రితో అంటున్నా నా ఇష్టం అంటా ఉన్నాడు. కూతురు తల్లితో అంటా ఉంది నా ఇష్టం అంటా ఉంది. భార్య భర్తతో నా ఇష్టం అంటా ఉంది. భర్త భార్యతో నా ఇష్టం అంటా ఉన్నాడు. ఒక సేవకునితో విశ్వాసి నా ఇష్టం అంటా ఉన్నారు. ఒక సేవకుడు కూడా దేవునితో నా ఇష్టం అంటున్నాడేమో. నా ఇష్టం అనేది ఏమో వాళ్ళండి, చావాలి. అదే దేవుని చిత్తం. ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు? అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము. ఇంకా చక్కగా ఉంటుంది చూడండి, 42వ వచనం. మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల అనగలమా? ప్రభువా ఈ కష్టాన్ని భరించడం నీ చిత్తమైతే, ఈ అప్పుల బాధ భరించడం నీ ఇష్టమైతే, ఈ వ్యాధిని భరించడం నీకు ఇష్టమైతే అదే కానిమని చెప్తామా? మొన్న సేవకుల ప్రార్థనలో నేను చెప్తా వచ్చినాను, ప్రతి వ్యక్తికి 3 జోన్స్ ఉంటాయంట, 3 పరిధులు ఉంటాయి. మొదటి పరిధి కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ అంటే ఏంది? కంఫర్ట్ జోన్ అంటే ఏంది? సౌకర్యాలతో, సుఖాలతో ఉండే పరిధి. రెండవ జోన్ ఏంటంటే కరెక్టింగ్ జోన్. దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే కరెక్ట్ చేయడానికి ఇంకో జోన్లో పెడతాడు. ఈ కరెక్టింగ్ జోన్ ఎట్లుంటుందంటే క్రిటికల్గా ఉంటుంది. ఎట్లుంటుందండి? క్రిటికల్గా ఉంటుంది. దాన్ని ఇంకో రకంగా అనాలి, క్రిటికల్ జోన్ అనాలి. ఈ క్రిటికల్ జోన్లో ఎట్లుంటుందంటే మనం నేర్చుకోవాలి. ప్రభు కరెక్ట్ చేస్తూ ఉంటాడు. మనకు కొంచెం అహం ఉందనుకో, అతిశయం ఉందనుకో,
ఒరే బాబు ఎందుకు గర్వంగా పోతావు, తగ్గు అంటాడు అక్కడ. ఒకవేళ నిరాశవాదులుగా ఉంటామేమో, అక్కడ దేవుడు అంటాడు ఎందుకు నిరాశపడతావు, నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ధైర్యం తెచ్చుకో అంటాడు. లేక నువ్వు దుడుకు పేతురులాగా ఉంటావేమో, అక్కడ అన్నిటికీ తొందరపడేవాడుగా ఉంటావేమో, దేవుడు అంటాడు నీకు తొందర కాస్త ఏం చేయాలా, తగ్గించంట. లేక నువ్వు నిదానపరుడుగా ఉంటావేమో, జాగు చేసే వ్యక్తిగా ఉంటావేమో, దేవుడు అంటాడు నువ్వేం చేయాలి, ఇప్పుడు అలర్ట్ అవ్వాలి, చురుకుగా ఉండాలి. ఈ క్రిటికల్ జోన్లో ఆయన మనల్ని కరెక్ట్ చేస్తూ ఉంటాడు. మనం ఏం కోరుకుంటాం చెప్పండి, ఎప్పుడు కూడా ఏ జోన్లో ఉండాలని కోరుకుంటాం, ఆల్వేస్ కంఫర్ట్ జోన్లోనే ఉండాలని, ఏ కష్టము లేని పరిధిలోనే ఉండాలని, అక్కడే ఉండాలని ఆలోచన కలిగి ఉంటాం. దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని కొన్ని కష్టాల పాలు చేస్తాడు, కొన్ని శ్రమల పాలు చేస్తాడు, కొన్ని ఇబ్బందులు అనుమతిస్తాడు. ఈ కొన్ని అనానుకూల పరిస్థితులు తీసుకుని వచ్చి అక్కడ మనకు ఒక్కొక్క పాఠము, అద్భుతమైన పాఠం నేర్పిస్తాడు. దావీదు కూడా అట్లా నేర్చుకున్నాడండి. ఇప్పుడు నెక్స్ట్ 3వ జోన్ ఏంటంటే, ఇంకొక జోన్ ఏంటంటే అది పోరాడే పరిధి అన్నమాట. పోరాడేది, యుద్ధం చేయాలి, అక్కడ శత్రువుతో పోరాడాలా, శత్రువు ఎదుట నిలబడి ఏం చేయాలా, పోరాటం సాగించాలి, యుద్ధం చేయాలి. దానికి సిద్ధపాటు మధ్యలో ఉన్న జోన్, మధ్యలో ఈ క్రిటికల్ జోన్లో పెట్టి నిన్ను సరిచేసి కరెక్ట్ చేసి ఆయన నిన్ను నిలబెడతాడు. కనుక క్రైస్తవ జీవితంలో చాలామంది కంఫర్ట్ జోన్లో ఉండి ఇదే క్రైస్తవత్వం అనుకుంటారు, ఇదే నాకు ఎప్పుడు ఉండాలి అని అనుకుంటారు. అందుకే దేవుడు మన జీవితాల్లో నేర్పిస్తాడు, సరిచేస్తాడు. అందుకే దావీదు అన్నాడు కదా, నేను శ్రమల పాలై దీనుడినైతుని. శ్రమల పాలు కాకపోతే నేను ఎట్లా ఉండేవాడిని, గర్విష్ఠుడిలాగా ఉండేవాడిని, అంతే కదా అని అర్థం. నాకు శ్రమలే లేకపోతే నేను గర్విష్ఠుడిని అవుదును. ఇంకొక మాట అంటాడు, శ్రమ నుండి ఉండుట నాకు మేలు. ఎందుకు మేలైంది, నీ వాక్యం నేను అనుసరిస్తున్నాను. ఇంతకుముందేమో వాక్యాన్ని అనుసరించే బ్రతుకు నాకు లేదు, వాక్యాన్ని నేను ఏదో చదువుకుంటా పోయినాను, వాక్యాన్ని ఏదో ఒళ్ళించుకుంటా పోయినాను, వాక్యాన్ని ఏదో వినుకుంటా పోయినాను. కానీ ఇప్పుడు నాకు మేలైంది, ఎందుకంటే ప్రతి మాట నాకు విలువైందయింది, ప్రతి మాటకు నేను లోబడగలుగుతున్నాను, ప్రతి మాటకు నేను విధేయత చూపించగలుగుతున్నాను. అందుకే దేవుడు నన్ను నలిపి, దేవుడు నన్ను శ్రమ పెట్టి నన్ను ఏం చేస్తాడు, నాకు మేలు చేశాడు. సరే, ఇలాగ మనం చెప్పుకుంటూ వెళితే ప్రభు అంటున్నాడు, ఈ గిన్నెలోనిది త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవటం సాధ్యము కాని ఎడలా నీ చిత్తమే సిద్ధించునుగాకని ప్రార్థించాడు. యేసు ప్రభు వారికి తండ్రి అయిన దేవుని చిత్తం చేయాల్సిన అవసరం ఉంటే నీకు నాకు ఎంత అవసరం. అందుకే అంటాడు, ఆయన చిత్తము చేయకుండా పరలోకములో మనకు ప్రవేశం కూడా లేదు. ఆయన చిత్తము చేయవారే కావాలి, ఆయన చిత్తము నెరవేర్చేవారే కావాలి. ఈ దేవుని చిత్తం అనే దాని విషయంలో 3 రకాలైన వాళ్ళు ఉంటారంట. జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది ఎటువంటి వారు ఉంటారంటే, దేవుని చిత్తమును వారు ఎరగరు, అంటే దాన్ని తెలుసుకోరు. రెండవది తమ సొంత చిత్తమునే జరిగించేవారు, మొదటి రకం. దేవుని చిత్తమును ఎరగక తమ సొంత చిత్తమునే జరిగించేవారు, మొదటి జాబితా. ఇప్పుడు నేను ఈ 3 జాబితాల్లో ఏదో ఒక జాబితాలో నువ్వు ఉంటావు, బాగా అర్థం చేసుకో. మొట్టమొదటిది దేవుని చిత్తమును ఎరగక ఏం చేస్తారంట, తమ సొంత చిత్తమునే జరిగించుకునేవారు. ఏదైనా ఏ సందర్భమైనా ఇట్లా నేను చేయాలనుకుంటున్నాను చేస్తాను, నేను చేయాలనుకుంటున్నాను, నాకు అనుకూలంగా వాక్యం వస్తే ఓకే, రాకపోయినా ఓకే. అర్థమైందా? దేవుని చిత్తమును ఎరగకనే దేవుని చిత్తమును చేయకుండా సొంత చిత్తాన్ని నెరవేర్చుకునేవారు మొదటి రకం. ఇక రెండవ రకం ఎట్లాంటి వాళ్ళు అంటే, దేవుని చిత్తము ఎరిగి ఉండి కూడా దేవుని చిత్తాన్ని చేయకుండా ఏం చేస్తారు వాళ్ళు, సొంత చిత్తమే, వాళ్ళకి తెలుసు దేవుని చిత్తం ఏంటో తెలుసు, కానీ వాళ్ళు ఏం చేస్తారు, సొంత చిత్తమే నెరవేర్చుకుంటారు. ఇది రెండవ రకము, చాలా ప్రమాదకరమైంది. ఒక ఆయన అన్నాడు, దేవుని చిత్తం చేయాలన్న ఆశ నీకు లేకపోతే తెలుసుకోవడం కూడా అనవసరం అంటాడు. ఏమన్నాడు, దేవుని చిత్తం చేయాలన్న ఆశ నీకు లేకపోతే దేవుని చిత్తం తెలుసుకోవడం కూడా వ్యర్థం, అనవసరం. ఈ దినాల్లో ఎంతమంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నారో ఆలోచించేయండి. దేవుని చిత్తము తెలుసుకొని కూడా సొంత చిత్తాన్ని నెరవేర్చుకునే వాళ్ళు
రెండవ జాబితా. మూడవ జాబితాలో ఎవరున్నారంటే ఎవరున్నారు? దేవుని చిత్తము ఎరిగి దేవుని చిత్త ప్రకారము ప్రతి అడుగు వేసేవారు, వారి జీవితాలను దేవునికి అప్పగించుకున్నవారు మూడవ జాబితా. ఇప్పుడు ది బెస్ట్ ఏంటి చెప్పండి? ఈ మూడింట్లో శ్రేష్టమైనది ఏంటి? మూడవది కదా. దేవుని చిత్తము తెలుసుకోవాలా, దాన్ని మనం చేయాలా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. నేను కొన్ని అనుభవాల గుండా వెళుతూ వచ్చినాను, అవి మీతో పంచుకొని ముగిస్తాను. అదేంటంటే, కొన్ని సందర్భాల్లో దేవుడు నన్ను నడిపించిన విధానం, ఆయన చిత్తానుసారంగా సేవా జీవితంలో నడిపించిన విధానం. కొన్ని గృహాలను మేము అనుకోకుండా దేవుడు ఆ రోజు పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఒక భారము, బాధ్యత లేక ఒక తలంపు ఇవ్వగానే నేను ఆ ఇంటికి వెళ్తాను. తీరా చూస్తే ఆ ఇంటికి వెళ్ళగానే అక్కడ ఎవరికో చాలా అనారోగ్య పరిస్థితిలో ఉంటుంది. వాళ్ళు అంటారు, బ్రదర్ మీకే మేము కబురు పెట్టాలనుకున్నాం, దేవుడే మిమ్మల్ని పంపించినాడు. కాబట్టి చూడండి, అట్లా జరుగుతూ ఉంటుంది. ఒకసారి నేను ఒక గ్రామంలో సేవ చేస్తూ ఉన్నాను. లోపల నుండి బయటకు వస్తున్నాను, అంటే మెయిన్ రోడ్డుకి ఒక 4 కిలోమీటర్ల దూరంలో నేను ఒక కుగ్రామంలో సేవ చేస్తున్నాను. స్కూటర్ మీద నేను టౌన్కి వెళ్ళాలని, ఒక 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది టౌన్కి వెళ్ళాలి. అయితే వెళ్ళాలని నేను రోడ్డు మీదకి వచ్చాను. జస్ట్ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత నేను వెళ్ళాల్సిందేమో ఎడమ వైపు వెళ్ళాలి. ఎడమ వైపు వెళితే టౌన్ వస్తుంది. కానీ నాకు తెలియకుండానే నేను కుడివైపుకి తిరిగేసినాను. నాకు తెలియదు, ఎందుకు తిరిగానో కూడా తెలియదు. అక్కడ ఒక సహోదరుడు ఉంటాడు, అక్కడ ఆ గ్రామంలో ఒక సహోదరుడు ఉంటాడు. నేను అట్లా వెళ్ళానో లేదో ఆ బ్రదర్ చాలా సంతోషపడ్డాడు. అన్నా, నేనే మీకు కబురు చేద్దాం అనుకున్నాను, నేనే మీకు తెలియపరుద్దాం అనుకున్నాను, ఒక అత్యవసరమైన అవసరం ఉందన్న, హాస్పిటల్లో ఇక్కడే ఒక సిస్టర్ అడ్మిట్ అయింది, తన కొరకు ప్రార్థన చేయాలన్నా అని ఆయన లోపల తీసుకొని పోతే ఆమె చూసి చాలా సంతోషపడింది. అన్నా, సరైన సమయానికి దేవుడు మిమ్మను తీసుకొని వచ్చినాడు. కాబట్టి దేవుడు తన చిత్తానుసారం నడిపిస్తాడు. నాకు తెలియదు. నేను అనుకున్నాను, ఎందుకు నేను ఇటువైపు తిరిగినాను, ఒకవేళ వస్తే రిటర్న్లో రావాలి కదా, నేను వచ్చేటప్పుడే ఎందుకు రైట్ సైడ్ తిరిగాను? అది దేవుని యొక్క చిత్తం. క్రైస్తవ జీవితంలో దేవుని చిత్తానుసారంగా వెళ్ళినప్పుడు మనకు ఎంతో సంతోషం కలుగుతూ ఉంటుంది, ఎంతో సంతృప్తి కలుగుతూ ఉంటుంది. మన సొంత ఇష్టాలు నెరవేర్చుకున్నప్పుడు కూడా సంతోషం ఉంటుంది. కానీ ఆ సంతోషము ఏమైపోతుంది? కొద్ది కాలానికి దావీదులాగా అయిపోతుంది. స్వచిత్తం నెరవేర్చుకున్నప్పుడు కలిగే సంతోషం అది శరీర సంబంధమైన సంతోషము. కానీ దైవ చిత్తం నెరవేర్చినప్పుడు ఆత్మ సంబంధమైన, పర సంబంధమైన సంతోషాన్ని మనం అనుభవించే వారంగా ఉంటాం. నేను సేవా జీవితంలోనికి ప్రవేశించకముందు దేవుడు మరి హెబ్రోన్లో యూత్ క్యాంపుకి నేను వెళ్ళినప్పుడు, అది 1996 సంవత్సరం మే నెల 30వ తారీఖున ఒక సాయంకాల వేళలో దేవుడు నాతో మాట్లాడాడు. దేవుని వర్తమానికం ద్వారా నాతో మాట్లాడాడు. ఆయన సేవా అనుభవం గురించి మాట్లాడుతూ వచ్చినాడు. తర్వాత నా జీవితంలో అనేక దినముల నుండి ఒక ప్రశ్నార్థకంగా ఉన్న ఒక తలంపు ఆ వర్తమానం ద్వారా దేవుడు నాకు తెలియపరిచినాడు. ఏంటంటే, అబ్రహాము తన ఏకైక కుమారుని ఏం చేశాడు? తాను ప్రేమించిన కుమారుని బలిపీఠం మీద పెట్టి అర్పించినాడు. అది ఆ వచనము గతంలో దేవుడు నాతో మాట్లాడాడు. నీవు కూడా నీ విలువైన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకొని దేవుని సేవ చేయాలని గతంలో మాట్లాడాడు. మళ్ళీ రెండవసారి మాట్లాడు. సరే, ఏదో లేదు క్యాజువల్గా వచ్చింది అనుకుంటే, ఆయన డైరెక్ట్గా తన సేవానుభవం గురించి చెప్తా వచ్చినాడు. తను గల్ఫ్లో ఉన్నప్పుడు ఏ రీతిగా సేవకు సమర్పించుకొని తాను సేవకు వచ్చినాడో మరి ఆ విషయాలు మాట్లాడు. అరే, ఇదేంది నా కొరకే మాట్లాడినట్టుంది అని నాకు అనిపించింది. వెంటనే ఇది నిజమో కాదో, మనం ఏంటంటే తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం కదా, అట్లాంటి ఉద్దేశంతో రాత్రి నేను బైబిల్ చదువుతా ఉన్నాను. ప్రభువా, నిజమే అయితే నువ్వు నన్ను సేవకు నిజంగా పిలుస్తున్నట్లయితే ఈ రాత్రి నాతో మాట్లాడాలి. ఈ రాత్రి నా డైలీ పోర్షన్లో నువ్వు ఖచ్చితంగా మాట్లాడాలి. అట్లయితే నేను తీర్మానం చేస్తాను, లేకపోతే నేను మళ్ళా ఇప్పుడే నేను లోబడను. చూడండి, అనేక పర్యాలు దేవుని చిత్తం బయలుపరిచినా కూడా మనం కొన్నిసార్లు లోబడం, కఠినంగా ఉంటాం. ఆ రోజు రాత్రి దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? మత్తయి సువార్త చూడండి దయచేసి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం.
మత్తయి సువార్త 19:21. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన యెడల పోయి ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, నీవు వచ్చి నన్ను వెంబడించుము. ఆ లాస్ట్ లైన్ గమనించి దేవుడు మాట్లాడినాడు, నీవు వచ్చి నన్ను వెంబడించుము. అంత మాత్రమే కాదు, ఈ మాట మాట్లాడినాక వెంటనే వాడు వెంబడించలేదు కదా అనే ఆలోచన నీకు వస్తుందేమో, వాడు ఏమైపోయినాడు నీకు తెలుసు కదా అని వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. దేవుడు ఎంత నమ్మదగినవాడు అంటే ఆ రోజే కాదు, మరుసటి రోజు కూడా దేవుడు మాట్లాడాడు. 20 అధ్యాయములు అంటాడు. 5 గంటలకు వాళ్ళు అక్కడ ఉంటారు, వీధుల్లో ఉంటారు. ఆ యజమానుడు వెళ్ళి అంటాడు 5 గంటలకు అక్కడ నిలబడిన వాళ్ళతో, మీరెందుకు ఇంకా వీధుల్లో ఉన్నారు, మీరు కూడా వెళ్ళి నా ద్రాక్ష తోటలో పని చేయండి అని మాట్లాడాడు. ఆ రోజు ఇంకా బయలుదేరి నేను ఇంటికి వస్తున్నాను, ట్రైన్లో ఉన్నాను, ట్రైన్లో కూడా బైబిల్ తెరిచి చదువుతూ ఉన్నాను. దేవుడు ఆ రోజు కూడా మాట్లాడాడు. 21వ అధ్యాయం మత్తయి సువార్తలో ఆ గాడిద పిల్ల గురించి మాట్లాడి, అది ప్రభువునకు కావలసినది. కాబట్టి ఇలాగూ దేవుడు తన చిత్తమును బయలుపరిచినాడు కనుక నేను ఎంత మాత్రం కూడా ఇంకేమాత్రము సందేహించకుండా ఈ విషయాలన్నీ మా నాన్నగారితో పంచుకొని తర్వాత నేను దేవుని సేవ కొరకై, సంపూర్ణ కాల సేవ కొరకై నన్ను నేను సమర్పించుకున్నాను. ఆ తర్వాత వివాహ విషయంలో కూడా దేవుడు ఎంతో తేటగా బయలుపరిచినాడు. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నీవు నాతో మాట్లాడితేనే వివాహ విషయంలో ముందుకు వెళతాను, లేకపోతే నేను ముందుకు వెళ్ళను. దేవుడు మాట్లాడతాడు. చూడండి దయచేసి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథము 21:9. భార్యను అనే మాట నాకు ఇట్లా పెద్ద అక్షరాలతో కనబడింది అనమాట. నేను చదువుతున్నప్పుడు ఆ రాత్రి వేళ ఒక నైట్ ప్రేయర్లో నేను సహోదరులతో కలిసి ఉన్నప్పుడు ఆ మౌన ధ్యాన సమయంలో చక్కగా దేవుడు భార్యను నేను నీకు చూపిస్తాను. అది యాక్చువల్ గొర్రెపిల్ల భార్య సందర్భం వేరు, కానీ దేవుడు ఎంతో భార్యను నేను నీకు చూపిస్తాను. దేవుడు నిజంగానే ఆయన చిత్తానుసారంగా చూపించినాడు. నేను ఎక్కడ తొందరపడలేదు, ఎక్కడ తల్లిదండ్రుల మాటను ధిక్కరించలేదు. దైవ చిత్తానుసారంగా వివాహం చేసుకునడానికి ప్రభు ఎంతో సహాయపడుతూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, సేవా జీవితంలో ఎన్నో సందర్భాల్లో దేవుని మీద ఆధారపడడానికి, దేవుడు నడిపించినట్లు వెళ్ళడానికి ప్రభు సహాయపడుతూ వచ్చినాడు. ఈ సియోను ఆరంభించిన ఆరంభంలో కూడా దేవుడు తన వాగ్దానాలు ఇచ్చి ఎంతో తేటగా చూపించితేనే సియోను అనే పేరు ఈ మందిరానికి పెట్టడం జరిగింది. అంత మాత్రమే కాదు, మందిరం స్థలం కొరకు చాలా స్థలాలు వెతికాం. దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడాడు చూడండి. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయం, అది ఆ రోజు నా డైలీ పోర్షన్. 44వ అధ్యాయము 4వ వచనం చదవండి. అతడు ఉత్తరపు గుమ్మము మార్గముగా మందిరం ఎదుటికి నన్ను తోడుకొని వచ్చాను. ప్రభువా ఏ దిక్కు చూడాలి, ఎటువైపు వెతకాలి, ఎక్కడ నీ మందిరం ఉంది, ఎక్కడ నీ స్థలం ఉంది, అనేకమైన ఆలోచనలు. అటైతే బాగుంటుంది, ఇటైతే బాగుంటుంది, టౌన్కు దగ్గర అయితే బాగుంటుంది, ఎన్నెన్నో ఆలోచనలు. దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడు. ఉత్తరపు గుమ్మపు మార్గం, ఉత్తరపు దిక్కునే దేవుడు మందిరాన్ని, స్థలాన్ని ఇవ్వబోతున్నాడని తేటగా మాట్లాడాడు. దీనికి సపోర్టుగా ఇంకొక వచనం కూడా ప్రభు నాకు ఆ సందర్భంలో జ్ఞాపకం చేశాడు. చూడండి 48వ కీర్తన 2వ వచనం చదవండి. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం. ఎంత తేటగా చూడండి, ఉత్తర దిక్కున ఉంది. అందుకే మేము ఈ వైపే వెతుకుతా వచ్చినాం. కాబట్టి ఇలాగూ దేవుడు తన ప్రజలను నడిపిస్తాడు. మనము దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు నిజంగా ఏఫోదు తీసుకొని రా అంటే తీసుకొని వచ్చినాడు. ప్రభువా నేను ఆ దండును తరుముతానా, నేను వాళ్ళని పట్టుకోగలుగుతానా అంటే వెళ్ళు, తరుము, తప్పకుండా నువ్వు వారిని చేజిక్కించుకుంటావు, వారిని నువ్వు దక్కించుకుంటావు, వెళ్ళు అన్నాడు.
ఎంత అద్భుతమైన స్వరం! నీ మధురా స్వరము, నీ వాక్యము నా విందును. నీ మధురా స్వరము, నీ వాక్యము నా విందును. ప్రార్థనలయందు నా ప్రార్థనలయందు నా ప్రతిదినము పల్కెదవు. ప్రార్థనలయందు నా ప్రతిదినము పల్కెదవు. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు. మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది, మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే. భక్త్ సింగ్ గారి జీవితంలో అనేక సందర్భాల్లో ఆయన చేతిలో జేబులో నయా పైసా లేకపోయినా కూడా దేవుడు తనకు సహాయపడుతూ వచ్చినాడు. అది మనం విన్నాము. నేను మళ్ళీ వాటిని నేను రిపీట్ చేయను. అయితే దేవా నాకు కూడా అలాగ సహాయం చేయాలని ఒకసారి ప్రార్థన చేసినాను. ఒకసారి మేము కొత్తగూడెం ప్రాంతంలో, ఇంకా నేను సేవకు రాలేదు, నాతో పాటు ఇంకొక సహోదరుడు మరి అక్కడ వెళ్ళి హనుమకొండ ప్రాంతానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నాము. వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే అక్కడ బైబిల్స్ అవన్నీ కొనేసినాం, కొంత లిటరేచర్ అంతా కొనుక్కున్నాము. మాకు ఛార్జీకి మాత్రమే డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఆ టికెట్కు ఎంత కావాలో అంతే డబ్బులు ఆయన దగ్గర కానీ నా దగ్గర ఉన్నాయి. మేము అక్కడ స్టేషన్ దిగిన తర్వాత ఆటోకు వెళ్ళడానికి నా పైసలు లేవు. కానీ మేము అనుకున్నాం ప్రభు ఏదో చేస్తాడు అని ప్రభు మీద మేము ఆధారపడి ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాం. మొత్తానికి మేము వచ్చేటప్పుడు మాతో పాటు ఇంకొక సహోదరుడు కూడా అదే ట్రైన్లో వచ్చాడు. వచ్చిన తర్వాత చివరికి మేము దిగాము. మేమేమంటున్నాము, బ్రదర్ మీరు పోండి మేము వస్తామంటున్నాం. ఎందుకని మా దగ్గర డబ్బులు లేవు కనుక. మీరు వెళ్ళండి బ్రదర్ అంటే, లేదు బ్రదర్ మనం ముగ్గురం పోదాం అంటాడు. వారు ముగ్గురు పోయినాక ఆయన బిల్లు ఆయన కట్టి మమ్మల్ని కట్టమంటే ఏంటి పరిస్థితి అని మళ్ళీ ఆలోచన. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు కూడా దేవుడు నడిపించినాడు. కానీ విశ్వాసంతో దేవుడు ఏదో చేస్తాడు. ఎందుకంటే దేవుని పనిలో ఉన్నాము, దేవుడు వెళ్ళమంటున్నాడు. మొత్తానికి ముగ్గురం కలిసి బయలుదేరాము. ఆయన మధ్యలో దిగుతాడు. ఆయన అన్నాడు, బ్రదర్ మీది కూడా నేను కడుతున్నా, మీరేమీ కట్టబాకండి. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు కాదండి. భక్త్ సింగ్ గారి దేవుడు మన దేవుడు కాదా? ప్రతి చిన్న విషయంలో ఒకసారి నాకు కరెంటు బిల్లు కట్టడానికి డబ్బులు లేవు. సేవలో ఉన్నప్పుడు కరెంటు బిల్లు ప్రక్కన ఉన్న ఒక సహోదరి వాళ్ళ కరెంటు బిల్లు మా కరెంటు బిల్లు కట్టేదన్నమాట. వాస్తవికంగా పైసలు లేవు, కరెంటు బిల్లు కట్టే పరిస్థితి లేదు. ఇంకా అవసరమైతే ఆ గ్రామంలో కాకుండా టౌన్కి పోయి కట్టుకోవాలి, తర్వాత డేట్ ఉంటుంది. మొత్తానికి ఆమె అడావుడిగా మర్చిపోయి మమ్మల్ని అడగకుండా వెళ్ళిపోయింది. అడిగినా కూడా నేను కట్టలేనని చెప్పాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఆమె మర్చిపోయింది. మర్చిపోవడం కూడా దేవుని చిత్తమే. చూడండి, ఆమె వెళ్ళిపోయినాక మరి ఎట్లా కరెంటు బిల్లు కట్టాలా? అదే సమయానికి దేవుడు ఏం చేసినాడు, ఒక వ్యక్తిని తీసుకుని వచ్చినాడు. ఆ వ్యక్తి ద్వారా ఆ కరెంటు బిల్లుకి సరిపోయిన అమౌంట్ కూడా సమకూర్చినాడు. ఒకసారి నా స్కూటర్కి, నా 2 వీలర్ బైక్కి ఇన్సూరెన్స్ కూడా డబ్బులు లేవు. ప్రభా ఎట్లా, నేను ఎవరిని అడగను, నువ్వే సాయం చేయాలంటే ఒక ఆదివారం పరిచర్కి వెళ్ళాను. వెళితే వాళ్ళు ఎంత ఇచ్చారో నాకు తెలియదు, కానీ మొత్తానికి నేను ఆఫీస్కి వెళ్ళి కడదాంలే అని పోయి చూస్తే వాళ్ళు ఎంతైతే చెప్పినారో ఆ ఇన్సూరెన్స్కి అంతే డబ్బులు నా జేబులో ఉన్నాయి. మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి ఎందుకు ఇలాంటి విషయాలు దేవుడు చేస్తాడంటే, మనము దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేస్తే మన విచారాలన్నీ ఆయన తొలగిస్తాడు. అందుకే దేవుని చిత్తము ఎలాంటిదంటే అంధకారములో అరుణోదయం లాంటిది, అపాయములో ఉపాయము లాంటిది, తర్వాత ఆందోళనలో ఒక అద్భుతమైన ఆలోచన లాంటిది. అందుకే దావీదు దేవుని చిత్తానుసారంగా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడో, ఎట్లా దేవుడు ఆయనకు సహాయం చేశాడు, ఇతర వ్యక్తులను కూడా తనకు సహాయపడుతూ వచ్చినాడు. ఇలాగూ దావీదు వెళ్ళి ఏం చేశాడు, 19వ వచనంలో
కొద్దిదేమి గొప్పదేమి ఏం చేశాడు? ఏది తక్కువ కాకుండా సమస్తమును తాను సంపాదించుకున్నాడు. దేవుడు దావీదుకే దేవుడు కాదు, దేవుడు భక్సింగ్ గారికే దేవుడు కాదు, దేవుడు ఇంకెవరికో దేవుడు కాదు, నీకు కూడా దేవుడే. నువ్వెందుకు చేయకూడదు? నువ్వెందుకు దేవుని మీద ఆధారపడకూడదు? నీ దగ్గర కూడా దేవుడు ఏఫోదు ఉంచినాడు, నీ దగ్గర కూడా దేవుని వాక్యం ఉంచాడు, ప్రార్థన ఉంచాడు, దేవుని దాసులను ఉంచాడు. కాబట్టి అనేకమైన సదుపాయాలు ఇచ్చినా కూడా ఇంకా మనం గురుడితనంలో ఉండి అవివేకమైన హృదయం కలిగి నష్టపోతా ఉన్నాం. కనుక ప్రభువా, నీ చిత్తం చేయాలని నాకు ఆశ ఉంది, నీ చిత్తం నాకు తెలియపరచు, నీ చిత్తం చేయడానికి నాకు సహాయం చేయని ప్రభువుకు అప్పగించుకుందాం. దైవజనుడు భక్సింగ్ గారు ఇంతగా వాడబడడానికి కారణం ఏంటంటే ఎవరి మీద తను ఆధారపడలేదు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానండి భక్సింగ్ గారి విషయంలో. అదేంటంటే, ఒకసారి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఆయన ఉన్నప్పుడు సాధారణంగా అక్కడ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వైట్ హౌస్ అనేది ఒక చాలా ప్రాముఖ్యమైన అది పార్లమెంటు, అది అక్కడ నుండే రాజకీయ కలాపాలు జరుగుతూ ఉంటాయి. అయితే అక్కడ కొన్ని సందర్భాల్లో పాస్టర్స్ని పిలిచి అక్కడ ప్రార్థన చేయించుకుంటారనమాట. వాళ్ళు వారి కార్యకలాపాలు ప్రారంభించకముందు ఎవరైనా ఒక పాస్టర్ని, ముఖ్యమైన వాళ్ళని పిలిపించి ఏం చేస్తారు, వాళ్ళ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అయితే ఒకసారి భక్సింగ్ గారికి ఆహ్వానం ఇవ్వబడిందంట. భక్సింగ్ గారికి ఆహ్వానం ఇవ్వబడింది. భక్సింగ్ గారు వచ్చి ప్రార్థన చేయాలా వైట్ హౌస్లో. అంటే నిజంగా ఈ రోజుల్లో ఏ పాస్టర్లు అయినా కూడా ఆహ్వానం వస్తే వాళ్ళు ఏమని భావిస్తారు, ఇది చాలా గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ఆహ్వానం అని మురిసిపోయి సంతోషించి వెళ్ళిపోతారు. అయితే అంత గొప్ప ఆహ్వానం వచ్చిన భక్సింగ్ గారు ఏం చేసినాడు, ప్రార్థన చేశాడు. ప్రభువా, మరి వాళ్ళు అడుగుతున్నారు కానీ నువ్వు చెప్తే నేను వెళ్తాను, లేకపోతే నేను మానేస్తాను. నువ్వు చెప్తే నేను వెళ్తాను, నేను మానేస్తాను అన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 2 రోజులు అయింది, 3వ రోజులు అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఉన్న సహోదరుడు అడిగినాడంట, బ్రదర్ ఇట్లా వాళ్ళు వైట్ హౌస్ నుంచి మనకు ఆహ్వానం వచ్చింది కదా, మీరేం చెప్తారంటే భక్సింగ్ గారు అన్నాడంట, దేవుడు వెళ్ళొద్దన్నాడు అని అన్నాడంట. దేవుడు నాతో వెళ్ళొద్దన్నాడు. అప్పుడు ఆయన అన్నాడంట, బ్రదర్ ఏమంటున్నారు మీరు, అదేంటది వైట్ హౌస్, అది వైట్ హౌస్. భక్సింగ్ గారు అన్నట, వెదర్ ఇట్ ఈజ్ వైట్ హౌస్ ఆర్ బ్లాక్ హౌస్, గాడ్ డిడెంట్ అలో మీ, నన్ను అనుమతించలేదు కాబట్టి అది బ్లాక్ హౌస్ అయినా వైట్ హౌస్ అయినా ఇంకో హౌస్ అయినా పర్వాలేదు, నాకు మాత్రం సమాధానం చెప్తామండి. మనం ఇప్పుడున్న ఇప్పుడున్న స్థలము అప్పాజీ గారని నిజాము నవాబు గారి దగ్గర ఆయన రైటర్. ఆయనకు దేవుడు భారం ఇచ్చినాడు, రక్షణ పొందాడు. ఆయనకు దేవుడు భారం ఇచ్చాడు. తనకున్న ఈ స్థలం అంతా కూడా ఇవ్వాలని భారం ఇచ్చితే భక్సింగ్ గారితో పంచుకున్నాడంట. ఏమని, అయ్యా ఇదిగో నా స్థలము పలాని చోట గోల్కొండ చౌరస్తాలో పలాని చోట ఉంది, అది మీరు మీ ప్రార్థన కలాపాలకు, మందిరానికి, పరిచర్యకు వాడుకోండి అని అన్నాడంట. అనగానే భక్సింగ్ గారు మురిసిపోయి తీసుకోలేదు, కానీ ఏం చేశాడు, మళ్ళా వెళ్ళి దేవుణ్ణి అడిగాడు, ప్రార్థన చేశాడు, కనిపెట్టాడు. ప్రభు ఎస్ అన్న తర్వాతనే అవును తీసుకో అంటేనే తీసుకున్నాడు. కాబట్టి అంతగా దేవుని చిత్తం చేయడానికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. అందుకే ఆయన గొప్ప దైవజనుడిగా మన దేశంలో వాడబడుతూ వచ్చినాడు. ఈరోజు ఆయనకే కాదండి, మనకు కూడా సాధ్యమే. దావీదు పాఠం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడు. యవనస్తులంగా కొంతమంది ఉన్నారు ఇక్కడ, వివాహ విషయంలో, ఉద్యోగాల విషయాల్లో, భవిష్యత్తు విషయాల్లో దేవుని దగ్గరికి రండి. దేవా నీ చిత్తం ఏంటో తెలియపరచు, నువ్వు చెప్తేనే నేను చేస్తాను, లేకపోతే నేను ముందుకు వెళ్ళను. అది కోర్సు కావచ్చు, లేక ప్రమోషన్ కావచ్చు, ఇల్లు కట్టేది కావచ్చు, లేక వివాహం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. నీ చిత్తా ప్రకారం నేను చేయాలని ఆశపడుతున్నాను, నాకు ఈ ఆశీర్వాదం కావాలని నేను కోరుతున్నానంటే దేవుడు తప్పకుండా నీకు ఆధిక్యతను అనుగ్రహించేవాడు.